ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన బులియన్ అండ్ పాన్ మర్చెంట్స్ అసోసియేషన్ అక్షయ తృతీయ వార్షికోత్సవాలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన వర్తకులు. శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని పరిశీలించిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు లీకేజ్లు, డ్రాప్ వాల్ గేట్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన నీటి సంఘాలు, రైతులు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన పామాయిల్ లోడుతో ఉన్న లారీ, అక్కడికక్కడే స్కూటిస్ట్ మృతి. పర్యావరణ పరిరక్షణపై నడుం బిగించిన ఉభయ తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు. గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం వద్ద ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కరపత్రాలు పంపిణీ. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి, ఘన నివాళి అర్పించిన ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం. మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుపై హర్షం. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వారోత్సవాల ముగింపు సందర్భంగా వారం రోజుల డ్రాలో గెలుపొందిన 7గురికి ఒక్కొక్కరికి 2 గ్రాముల బంగారపు ఆభరణం బహుకరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బచ్చు ప్రభాకర్ రావు, సెక్రటరీ బచ్చు పవన్, ట్రెజరర్ కొంకిమల్ల హేమంత్, వైస్ ప్రెసిడెంట్ కోలాటి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మానేపల్లి లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు వంకదారి రాంబాబు, అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా జంగారెడ్డిగూడెంలో అందరూ కలిసి అక్షయ తృతీయ ఆఫర్ ని కాసు బంగారానికి 3,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై కూపన్ ఇచ్చి వినియోగదారులకు మేలు చేశామని తెలియజేశారు. సీనియర్ సభ్యులు కొంకిమల్ల శేఖర్ మాట్లాడుతూ, స్థానిక వ్యాపారస్తుల దగ్గర కొనుగోలు చేసి స్థానిక సాంప్రదాయమైన వ్యాపారాలను ప్రోత్సహించాలని, తద్వారా ఇలాంటి మరెన్నో ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చని తెలియజేశారు. అసోసియేషన్ సభ్యులు, బహుమతి విజేతల నడుమ అక్షయ తృతీయ వారోత్సవాల ముగింపు సభ అత్యంత వైభవంగా జరిగింది. తొలి రోజు కంచర్ల జ్యువెలర్స్ అండ్ ఫైనాన్స్ వినియోగదారుని వాడపల్లి శర్వాణి, 2వ రోజు కొంకిమల్ల ఖజానా జ్యువెలర్స్ వినియోగదారుని ఏ ప్రియాంక, 3వ రోజు భాగ్యలక్ష్మి జ్యువెలర్స్ వినియోగదారుడు ఐవి రామారావు, 4వ రోజు సుమంగళి ఖజానా జ్యువెలర్స్ వినియోగదారుడు బిల్లా దీక్షిత్ సాయి, 5వ రోజు తనిష్క్ జ్యువెలర్స్ వినియోగదారుడు సాయి, 6వ రోజు కొంకిమల్ల జ్యువెలర్స్ వినియోగదారుని పి జ్యోతి, 7వ రోజు వనపర్తి జ్యువెలర్స్ వినియోగదారుడు పి జానకి సుబ్బరాజులు లక్కీ డ్రా విజేతలుగా నిలిచారు. అద్భుతంగా 7 రోజులు మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏదో షాపింగ్ కొనుక్కున్నా వచ్చేసిన కాకుండా వారికి బహుమతి ప్రదానం అనేది ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళ యొక్క షాపులో కూడా వాళ్ళ యొక్క అనుభవాలు పలానా ఊళ్ళో కొనేవాడు అంటే మనం చిన్నప్పటి నుంచి గొప్పవాడు, లేకపోతే పలానా ఊళ్ళో అడిగించారు, పలానా ఊళ్ళో రేటు మాకు చెప్పని వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు కార్పొరేట్ షాపులు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు 10,000 రూపాయలు కొంటే వాటి సైజు కూడా ఇవ్వడం, మరో ఇండియా నుంచి సైజు తీసుకెళ్ళాలి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తర్వాత మీకు మామూలు కస్టమర్లకి ఒక 5,000 లేదా 2,000 3,000 తగ్గితే పట్టుకెళ్ళి తర్వాత చేసి మాకు తెలిసి మనం చూస్తాం. కానీ కార్పొరేట్ షాపులో మా వాటర్ గారు మెడ్రాస్ లో ఉంటారండి, హైదరాబాద్ లో ఉంటారండి, మాకు అడుగులు దొరకండి, మీకు కావాలని క్యాష్ తీసుకెళ్ళాలని లేకపోతే పక్కన పెట్టాలి తర్వాత పెట్టాలని అన్నారు తప్ప ఒక రూపాయి కూడా మనకి అడుగులేదు. అది కార్పొరేట్ కి మామూలు వాటర్ అసోసియేషన్ ఉన్నటువంటి వ్యాపార యొక్క లాభాలు. అందుకనే దయచేసి కస్టమర్లందరూ కూడా జంగారెడ్డిగూడెంలో కానీ ఎక్కడైనా సరే లోపల ఉన్న షాపులకి వ్యాపారస్తులు వాళ్ళు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఎన్నో ఇది కేవలం అందించిన ట్రై మాత్రమే. తర్వాత అసోసియేషన్ తరఫున బారు మాస్టర్లు కూడా అలాంటివి కూడా సభ్యులకు నమస్కారం. ఒక స్కీమ్ ఆపరేట్ చేస్తున్నాం అంటే అది జనం దాకా వెళ్ళాలి అనే కోరికతో మొత్తం ప్రతి ఒక్క మీడియాని వాడుకుని ప్రతి ఒక్కరి సభ్యులు
వాళ్ళకి చేరాలని కోరికతో మేము ప్రారంభించాం. ఆ పర్టికులర్ పర్సన్కి ముందు రోజు ఆ యాడ్ చూశారంట. చూసిన వెంటనే కొనుక్కోవాలని ఉత్సాహం పడి డబ్బులు మొత్తం లేవు కదా, ఒక 5,000 తెచ్చుకున్నారు పాపం. తెచ్చుకుని నెక్స్ట్ రోజున పూడ్చుకునే మిగతా డబ్బులు అదే బుక్ చేసుకుని వెంటనే రేపు పొద్దున వచ్చి తీసుకుంటామంటే ఫస్ట్ 5,000 రూపాయలకి ఒక కూపన్ ఇచ్చాం, మీరు రేపు పొద్దున్న తీసుకెళ్ళగలిగితే మిగతా కూపన్స్ ఇస్తాం, లేకపోతే అదని అనేప్పటికీ రేపు పొద్దున వెంటనే వచ్చి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ అదృష్టం. ఇవాళ ఎక్కువ కూపన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ కూపన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి వాళ్ళు ఆతృతతో ఎదురు చూస్తుంటారు, మనకు తగలాలి. ఆ ఉత్సాహం లేకపోతే ఎవరు పర్చేజ్ చేయరు. ఆ ఉత్సాహం కల్పించాలనే బాధ్యతతో మేమేదో ఈ విధంగా మా అసోసియేషన్ తరఫున ఆపరేట్ చేసాం. ఇవాళ వ్యాపారాలన్నీ ఎలాగున్నాయంటే కార్పొరేట్ మయమైపోయింది. కార్పొరేట్ ఏమిటి, ఆఫర్స్ చేస్తారు. కార్పొరేట్ తరహాలో మేమందరం స్పందించి, ఎందుకంటే బంగారం వ్యాపారం అనేది సాంప్రదాయ వ్యాపారం. ఇదివరకు పలానా కొంకిమళ్ళలో కొనాలి, లక్ష్మీ జ్యువెలర్స్లో కొనాలి, వనపర్తి జ్యువెలర్స్లో కొనాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉండేవారు. ఆయన చేతి మీద తీసుకుంటే సూత్రాలు, మా అమ్మాయి జీవితం శుభకరంగా ఉంటుంది, వాళ్ళ చేతులతో సూత్రాలు తీసుకోవాలి, మా అమ్మకి మా సూత్రాలు వాళ్ళే ఇచ్చారు, నా కూతురికి వాళ్ళే ఇవ్వాలి అని సాంప్రదాయబద్ధమైన వ్యాపార విలువలు ఉండేవి. వ్యాపారం తీసుకునే లోపలనే కొట్టు దగ్గరకు వచ్చి కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజున ఎలా అయిపోయినట్టు రోజులు కార్పొరేట్ మయమైపోయింది. ఏంటంటే దీనికి వ్యాపారానికి ఏమి లేదు. కస్టమర్ ఓనర్ సంబంధం ఎంతవరకు అంటే మీరు కొన్నారు, వాళ్ళు బిల్లు ఇచ్చారు, తర్వాత అంతే. ఏమ్మా మీ పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని అడిగేవాడు లోకల్ వ్యాపారస్తుడు. ఏమైంది మీ సంబంధం ఏమైంది కలుపుకునేవాడు లోకల్ వ్యాపారస్తుడు. అలాంటి లోకల్ వ్యాపారస్తులకి చేయూతనివ్వాలి మనం. ఎందుకంటే మేము ఆఫర్స్ అనేది అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ బాటలోనే మేము వెళ్ళి అదే విధంగా మేము అందిస్తాం. కానీ మీ సెంటిమెంట్ను గౌరవిస్తూ మీరు ఏ వ్యాపార సంస్థ నుంచి మీరు తీసుకోవాలో మీ వస్తువు అనే మీ సెంటిమెంట్ను గౌరవిస్తూ మీ వ్యాపార సంస్థలో ఎక్కడ కావాలితే అక్కడ కొనుక్కోండి అనే ఆప్షన్ మీకు ఇస్తూ అదే విధంగా కార్పొరేట్ స్టైల్లో మేము ఆపరేట్ చేసాము. అలాంటప్పుడు మీకు వ్యాస్ట్ విజన్ ఉన్నదట్టయితే మాకు వెరీ అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు మీ కొనుగోలు శక్తికి మీకు ఏదన్నా అవకాశం ఉన్నదానికి కొనుక్కుంటాకి వాళ్ళకి మీకున్న అండర్స్టాండింగ్ బట్టి మీకు తీసుకుంటాకి మంచి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ రిలేషన్స్ కంటిన్యూ చేసుకునే విధంగా మేము డిజైన్ చేసాం. ఇది ఈ ఒక్క అక్షయ తృతీయ కాదు, ప్రతి సందర్భంలోనూ మీరు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తే మేము ఇది విధంగానే ముందుకెళ్తాము. ప్రతి ఊరు ఈ విధంగా మమ్మల్ని సహకరించి ప్రోత్సహించండి, లోకల్ వ్యాపారాలు ప్రోత్సహించండి. మేము కూడా ఎదగాలి. మేము విధంగా ఒక విధంగా మన వ్యాపారం లాభం త్యాగం చేస్తే మేము చేస్తాం. మామూలుగా మాకు ఎంత వస్తుందో దాంట్లో ఇంత పర్సంటేజ్ కస్టమర్కి ఇవ్వాలి, ఈ 4 రోజులు ఇవ్వాలి. రోజు పండుగ చేసుకోం కదా, పండుగ చేసినప్పుడు ఇస్తాము. ఆ విధంగా మీరు ప్రోత్సహించండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఆల్. లేదండి, మేము చిన్న అక్షయ తృతీయకి సంబంధించి చిన్న ప్లాన్ చేసాం. ఏంటంటే ఇవాళ కొంత బిజినెస్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. మేము కోరుకునేది ఏంటంటే వోకల్ ఫర్ లోకల్, అంటే మన జంగాడంలో ఉన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ తరం అంటే సుమారుగా ఇవాళ వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళ సహకారంతో ఈ కాంటెస్ట్ని నిర్వహించారు. ఇది చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు వీళ్ళు. మా తోటి వ్యాపారస్తులు కూడా అదే రకంగా ఉత్సాహంతో ప్రోత్సహించి ఆ రకంగా సేల్స్ కూడా అందరికీ బాగా వచ్చిందండి. దానివల్ల కస్టమర్స్ కూడా గిఫ్ట్ ఇవ్వడంతో వాళ్ళు కూడా ఆనందించారు. ఇప్పుడు వ్యాపారస్తులు ఆనందించారు, అటు కస్టమర్స్ ఆనందించారు. ఏమీ లేదు, ఇవాళ మేము అందరం కలిసి ఒక నిర్వహిస్తే ఎంతనే పెద్ద వ్యాపార సంస్థలైనా సరే దేనైనా సరే ముందు మేము ఇలా చేయగలం అనే ఒక సందేశాన్ని మాత్రం ఇది. కానీ ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి. ఈ రకంగా మనం అందరూ కలిసికట్టుగా వ్యాపారస్తులందరూ చేసి ముందు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి జనాలకి ఉపయోగపడాలి. మనకి 2 రకాలుగా వాళ్ళకి మ్యూచువల్గా ఉపయోగం ఉంటుందండి. ఇందులో ఏం లేదు, వోకల్ ఫర్ లోకల్. మన వ్యాపారస్తులు మనం ప్రోత్సహించండి, మన ఊళ్ళో కొనుగోలు చేయండి. దీనివల్ల మేము మరింత మంచిగా మీకు ఆఫర్స్ ఇవ్వడానికైనా దేనికైనా ఏదైనా రేపు ఏదైనా కార్యక్రమం చేయవలసి వచ్చినాయైనా సరే మేము ముందుండి మేము చేయగలమని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్స్ అండి. మా అసోసియేషన్ బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ద్వారా అక్షయ తృతీయ సందర్భంగా వారం రోజులు ఉత్సవాలు జరిపాము. వారం రోజులు ప్రతిరోజు కొనుగోలు చేసిన వినియోగదారులకి 5,000 కొనుగోలు చేసిన వాళ్ళకి ఒక కూపన్ ఇచ్చి, ప్రతి కాసు బంగారం కొనుగోలు చేసిన వాళ్ళకి 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ప్రోత్సహించాము. మా సభ్యులందరూ లాభం లేకుండా ఈ వారం రోజులు
కస్టమర్లకు ఉపయోగపడ్డారు. అలాగే వినియోగదారులందరూ ఈ అవకాశం ఉపయోగించుకుని లబ్ధి పొందారని అనుకుంటున్నాము. అలాగే ఈ వారం రోజులు అక్షయ తృతీయ రోజున 7 సార్లు డ్రా చేశాము. ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక గెస్ట్ ని పిలిచి డ్రా చేయడం జరిగింది. 7 రోజులు గెలుపొందిన విజేతలకి ఈ రోజు అందరికి ఆదివాసీ కళ్యాణ మండపంలో గిఫ్ట్లు అందజేయడం జరిగింది. వాళ్ళందరూ మంచిగా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి కార్యక్రమం ముందు తీసుకెళ్లాలంటే మా సభ్యులు అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఈ పట్టణ ప్రజలు మాకు చేయూతనిస్తే ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్స్. వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మేము ఇప్పుడే కాదండి, నేను పుట్టక ముందు నుంచి మేము వనపర్తి జ్యువెలర్స్లోనే పర్చేస్ చేస్తారు మా నాన్నగారు. నియర్లీ 40 years అంటూ పైన అవుతుంది. ఎప్పుడు చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఏదైనా సరే మేము అంకుల్ వాళ్ళ దగ్గర తీసుకుంటాము వనపర్తి జ్యువెలర్స్లో. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగినా లేదా ఇలా పెరుగుతుందని ముందే ఇన్ఫామ్ చేస్తారు, తీసుకోండి అంటారు, ఎంకరేజ్ చేస్తారు. ఇంకొకటి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఈ మోడల్కి ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అన్నా సరే చాలా ఓపిక్గా చెప్తారు. విసుక్కోవడం అనేది ఉండదు. దానికి స్పెషల్ థ్యాంక్స్ అండి పవన్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంకుమల్ల జ్యువెలర్స్ వారి తరఫున సార్కి చాలా థ్యాంక్స్ అండి. మేము ముందుగా అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాము. ఆ రోజున కూపన్ ఇచ్చారు, తర్వాత వచ్చి మళ్ళీ మేము తీసుకున్నాము. ఇలా తగులుద్దని మేము అనుకోలేదు. మాలాంటి కొంతమంది పేదవాళ్ళకి ఇది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మేము కొన్నది కొద్దిగా అయినా కానీ మాకు తగిలింది చాలా ఎక్కువగానే తగిలింది. మాకు ఇలా తగిలినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. చాలా థ్యాంక్స్ అండి మాకు ఇలా తగిలినందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్టేట్ మీద ఉన్న పెద్దలు సభ్యులు అందరికీ పేరున ధన్యవాదాలు. స్పెషల్లీ థ్యాంక్స్ టు కన్సల్టెంట్. ఇలాంటి గిఫ్ట్ ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా ముందు చేయాలి. ప్రజలు కూడా ఇలాంటి గిఫ్ట్స్ అందాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండి. యుగేంద్ర గారికి మా మనవరాలు పుట్టినరోజుకి బంగారం కొంటాకి వెళ్తే ఈ గిఫ్ట్ తగులుతూ మాకు చాలా అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు పెద్దలందరూ మరీ చేయాలని కోరి సెలవు తీసుకోండి. రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టుగా పేరొందిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని ఇరిగేషన్ అధికారులు మంగళవారం సందర్శించారు. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో పలు విభాగాలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. వరదలు వచ్చినప్పుడు గేట్లు పైకి లేపడానికి ఇబ్బంది పడుతున్నాయని వివరించారు. వాటికి మరమ్మతులు చేయించాలని కోరారు. ఎర్రకాలువ జలాశయం దిగువన పంట పొలాల్లోకి లీకేజ్ ద్వారా చిన్నపాటి కాలువల నీరు ప్రవహిస్తుందని అధికారులకు తెలిపారు. ఎర్రకాలువ జలాశయం గర్భం నుంచి పంట పొలాల్లోకి పారుతున్న నీటిని పరిశీలించాల్సి ఉందని, ఆ నీటిలో మట్టి వస్తుంటే పెద్ద సమస్యగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నీటి పరిమాణాన్ని కొలమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 2018వ సంవత్సరంలో కొట్టుకుపోయిన డ్రాప్ వాల్ ను పరిశీలించారు. దీని కారణంగా గేట్లు ఎత్తినప్పుడు తమ పంట పొలాల నుంచి వరద నీరు పారుతుందని, దాని కారణంగా తామంతా నష్టపోతున్నామని వివరించారు. ఎర్రకాలువ రిజర్వాయర్, అర్త్ డ్యాము, స్పిల్వే, గేట్లు, సర్ప్లస్ కోర్స్లో ఉన్న డ్రాపులకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలకు సమాధానంగా సమస్యలను వివరించారు సిఈజిడిఎస్ గారు. వాటికి సొల్యూషన్స్ ఏవని చూడడం కోసము సిఈ డ్యామ్ సేఫ్టీ, సిఈసిడిఓ, సిఈజిడిఎస్ సంబంధించిన ఇంజనీర్స్ అంతా ఈ విధంగా మొత్తం అన్ని కాంపోనెంట్స్ ఇప్పుడే మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మొదటి సమస్య ఏంటంటే మనకు వరద వచ్చినప్పుడు కొంత గేట్ 4 నుంచి గేట్ 1 వరకు ఆ నీళ్ళలో కొద్దిగా ఈ ఒండ్రులాగా వచ్చేసి అదంతా కూడా కొద్దిగా బ్యాంక్స్ కవర్ అవుతున్నట్టు కొద్దిగా చూడడం జరిగింది. దానికి ఏ విధంగా అది మనము రెక్టిఫై చేయాలనే దానికి కొన్ని ఆ సాయిల్లో టెస్ట్ రిజల్ట్స్ చేసి గ్రైన్ సైజ్ అనాలిసిస్ చేయమన్నాము. సో అవి చేసిన తర్వాత అది బ్యాంకు ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి బ్యాంకు కింద ఎంత కవర్ అయిందో తెలియట్లేదు. కాబట్టి అది ఒకవేళ రివెట్మెంట్ ఏదన్నా డ్యామేజ్ అయిపోయి అక్కడ ఫిల్టర్స్ పోయి ఆ సాయిల్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయితే వరద వచ్చినప్పుడు అంతా కూడా ఆ సాయిల్ మళ్ళీ కవర్ అయ్యే ఉద్దేశం ఉందని చెప్పేసి అవి కొన్ని టెస్టులు చేసి దాన్ని అండర్ వాటర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి అది ఎంతవరకు అది డ్యామేజ్ అయిందని చూసి దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఏమేమి టెస్ట్ చేయాలని కూడా ఇక్కడ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఒక మనకు డౌన్ స్ట్రీమ్ సైడ్ అర్త్బండ్లో కొద్దిగా సీపేజ్ వస్తుంది. ఆ సీపేజ్ అంతా కూడా టో డ్రైన్లోంచి రావడము, ఆ కింద మళ్ళా పాతది ఎర్రకాలువకు కలవడం జరుగుతుంది. ఎంత సీపేజ్ వస్తుంది, ఆ సీపేజ్లో ఏదన్నా
మట్టి వస్తుందా అని అది ఒకసారి క్వాంటిటీ అంతా కూడా చెక్ చేసి చెప్పినాము. రిజర్వాయర్లో వాటర్ పెరిగే కొద్దీ సీపేజ్ జనరల్గా పెరుగుతుంది. అవన్నీ కూడా మనకు అలవబుల్ లిమిట్ ఉంటుంది, ఎంతవరకు రావచ్చని. అంతకంటే ఎక్కువ వస్తుందంటే మనం దానికి సంబంధించిన ఫర్దర్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా డేటా ఇవ్వమని జరిగింది. ఇదే కాకుండా గేట్లలో కూడా కొద్దిగా రబ్బర్ సీల్స్ ఇవన్నీ పోవడం వల్ల అవన్నీ కూడా కొంచెం చూసి రెక్టిఫై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 2018లో వరద వచ్చినప్పుడు ఇక్కడ మనకు సర్ప్లస్ కోర్స్లో ఉండే రెండో డ్రాపు అక్కడ బ్రీచ్ జరగడం జరిగింది. సో దాన్ని కూడా ఇప్పుడు మనము ఆ బ్రీచ్ క్లోజ్ చేయాల్సిందే కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాజెక్ట్ సిబ్బంది మాకు సమర్పించిన తర్వాత దానికి సంబంధించిన డిజైన్స్ అన్నీ మేము ఇవ్వగలము. దాని తర్వాత దాన్ని ఎస్టిమేట్ చేసుకొని వాళ్ళు ఈ ఫర్దర్ వర్క్స్ చేయడానికి వీలవుతుంది. సో ఇప్పుడు సిడిఓ నుంచి మెకానికల్ ఇంజనీర్స్, తర్వాత ఇక్కడ మనకు ఈ డ్యామ్ ఇంజనీర్స్ అంతా రావడం జరిగింది. తర్వాత మనకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తర్వాత తన నుంచి చీఫ్ ఇంజనీర్ గారు వాళ్ళ సిబ్బంది, తర్వాత సిఈజిడిఎస్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా మేము పరిశీలించి దీనికి సంబంధించినవి డిజైన్ సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా చూసుకొని ప్రాజెక్టు సిబ్బంది వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి మేము రెక్టిఫికేషన్స్ ఇవ్వడానికి మార్గం ఉంటుంది. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. స్వామివారికి మండపారాధన పుణ్యహవచనంతో పాటు మూల విరాట్ కు పంచామృతాభిషేకం చేశారు. లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పాలు అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాసరెడ్డి, తానంకి వీరభద్రరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరులోని పలు పెట్రోల్ బంకులను మంగళవారం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీలు చేసి డీజిల్ నిల్వలు, సరఫరా రికార్డులను పరిశీలించారు. వెంకటాపురం శ్రీ సరస్వతి పెట్రోల్ బంక్, వంగాయగూడెంలోని ఎస్ఆర్ ప్రీమియం ఫ్యూయల్స్, ఏలూరు నరసింహారావుపేటలోని ది ఏలూరు పెట్రోల్ సప్లై కంపెనీ బంక్లను పరిశీలించి డీజిల్ నిల్వలు, సరఫరా రికార్డులను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గత వారం సాధారణ వినియోగం కంటే 200% అధికంగా డీజిల్ ను అందుబాటులోకి ఉంచినప్పటికీ సోషల్ మీడియా ద్వారా డీజిల్ కొరత ఉందంటూ వదంతులు వ్యాప్తి చెందడంతో డీజిల్ కొరత ఏర్పడుతుందేమోనని ఆందోళనతో కొనుగోళ్లకు ప్రజలు ప్రయత్నిస్తున్నారని, దీని కారణంగా సమస్య ఏర్పడుతుందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు బంక్ యజమానులు డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ వారి బంక్ల ముందు నో స్టాక్లు పెడుతున్నారని అన్నారు. దీని కారణంగా ప్రజలలో మరింత ఆందోళన పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. తహసీల్దారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు తమ పరిధిలోని బంక్లను పరిశీలించి డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టించే వారిపై, పెట్రోల్ డీజిల్ ను బ్లాక్ మార్కెటింగ్ చేసే బంక్ యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. డీజిల్ ను ఇళ్ల వద్ద నిల్వ ఉంచవద్దని, మండే స్వభావం ఉన్న డీజిల్ వేసవి తీవ్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలకు కారణమవుతుందని ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పౌర గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరాలు 2026లో భాగంగా జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, శారీరక, మానసిక వికాసం కోసం శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ కార్యనిర్వహణాధికారి పి దుర్గారావు మీడియాకు తెలియజేశారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలం ఏఈఓ 2 రాములు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. రాములు మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. అన్ని స్కూల్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనిలో భాగంగా ఈ నెల 30వ తేదీన పశ్చిమాసియా యుద్ధాలు, భారతదేశం అనుసరిస్తున్న తీరు అనే అంశంపై వ్యక్తిత్వ పోటీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 9వ తరగతి పాస్ అయి పదవిలోకి వచ్చేవారు
అలాగే 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అందరూ పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు జంగారెడ్డిగూడెం శాఖా గ్రంథాలయం వద్ద సంప్రదించవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు 9951689834 నంబర్ను సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెం శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా విద్యార్థులకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగు, డిబేటు, మానసిక ఉల్లాసము అనేక విభాగాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది జూన్ 6వ తారీఖు వరకు ఉంటాయి. ఇందులో ప్రప్రథమంగా 10th క్లాస్ అంటే ఈ సంవత్సరం 10th రాసి 10th పూర్తయిన వాళ్ళు 9th రాసి 10thలోకి వెళ్ళిన వాళ్ళకి ఓన్లీ 10th గ్రూప్ 10th పాస్ అయిన వాళ్ళు లేదు 9th నుంచి 10th వెళ్ళిన వాళ్ళకి ఎల్లుండి డిబేట్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. రేపు సాయంత్రం 4 గంటల లోపు మన గ్రంథాలయ అధికారి దుర్గారావు గారికి మీ నెంబర్లు, మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి మీ పేర్లు ఇచ్చి నమోదు చేసుకోగలరు. అంశం ఏంటంటే ఇటీవల మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నది ఏంటంటే పశ్చిమాసియా యుద్ధాల్లో దాంట్లో భారత్ పాత్ర అనే అంశం మీద డిబేట్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క అవగాహనని చెప్పగలగడం. దాన్ని ఒక 5 నిమిషాలు క్లుప్తంగా 5 నిమిషాల్లో మీరు చెప్పగలిగినట్లయితే దాంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులు ఇవ్వబడతాయి. అంశము పశ్చిమాసియా యుద్ధాలు, భారత్ పాత్ర. 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళిన వాళ్ళు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ 2 గ్రూపుల వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. రేపు సాయంత్రం 4 గంటలలోపు గ్రంథాలయ అధికారి దుర్గారావు గారి వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాము. 9951689834 ఈ నెంబర్కి సంప్రదించి మీ పేర్లు రేపు సాయంత్రం 4 గంటలకు నమోదు చేసుకోగలరు తెలియదు. ఈ రోజు నుంచి అనగా 28 ఏప్రిల్ 2026 నుండి మరి జూన్ 6వ తారీఖు వరకు, వచ్చే నెల 6వ తారీఖు వరకు జరిగేటటువంటి వేసవి శిక్షణా శిబిరాలు, గ్రంథాలయ వేసవి శిక్షణా శిబిరాలలో భాగంగా మరి విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కావచ్చు, అలాగే రేపు నిన్న 9th క్లాస్ కంప్లీట్ అయిపోయి 10th వచ్చిన విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు గొప్ప అవకాశం ఏంటంటే మరి ఇక్కడ ఒక క్విజ్ కాంపిటీషన్ జరగబోతుంది, అలాగే లేదంటే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు మరి సొసైటీలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి, చదువుకోవడానికి చక్కటి అవకాశం ఇది. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు మరి బహుమతి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి దీని సందర్భంగా డిబేట్ కాంపిటీషన్ ఉంటుంది. డిబేట్ కాంపిటీషన్ ఏంటనేది మీకు ఒక పేపర్ ప్రకటన ద్వారా కానీ, మీకు టీవీలో కానీ, మా లోకల్ టీవీలో కానీ, కేబుల్ టీవీలో కానీ మనకు ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఆ డిబేట్ కి సంబంధించిన అంశం ఏంటనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి మీ పేరు నమోదు చేయించుకోండి. తద్వారా చక్కగా డిబేట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి మరి ఇక్కడ ఇచ్చేటటువంటి చక్కటి బహుమతుల్ని మీరు అందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. బుట్టాయిగూడెం మండలంలో దట్టమైన అడవిలో వేంచేసి ఉన్న గొబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు అమలు చేసిన పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అటవీ అధికారులు చెక్ పోస్ట్ వద్ద అవగాహన కల్పిస్తూ ఆలయ పరిసరాలకు సంబంధించిన పర్యావరణ మార్గదర్శకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రోత్సహించేందుకు ఆలయం సమీపంలో సూచిక బోర్డుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వేసవి కాలంలో జంతువులకు, పక్షులకు సహాయపడటానికి అటవీ ప్రాంతంలో నీటి వనరులు, తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ సిబ్బంది చేపడుతున్న పర్యావరణ పరిరక్షణపై విశేష స్పందన లభించింది. భక్తులు సహకరిస్తున్నారని తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం 29వ వార్డు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు అగ్రవాల్ ఉచిత నేత్ర పరీక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ శిబిరాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మద్దిపాటి నాగేశ్వరరావు, కోనేటి చంటి, చేను ప్రసాద్, బూరుగుపల్లి సూరిబాబు, కోటగిరి ప్రమీల, కొత్తూరి సత్యబాబు, కంప రాజేంద్ర, నలుబోలు రాంబాబు, శీలం రాంబాబు, ఈర్ని సూరిబాబు, ఎడ్లపల్లి ఏడుకొండలు, చిక్కాల సత్యనారాయణ, నాగేశ్వరరావు, గణేష్, యాదాల వెంకటేశ్వరరావు, చెట్టిబాబు, చేపల్లి అంజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ స్థానిక 29వ వార్డు నందు కమ్యూనిటీ హాల్లో జంగారెడ్డిగూడెం వారి డాక్టర్ అగ్రవాల్ ఐ క్లినిక్ వారు పేద ప్రజల కోసం ఐ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇది మా ఆధ్వర్యంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే 25 మంది ఉపయోగించుకున్నారు. ఇంకొక 20 మంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మేబీ చాలా మంది వస్తారనుకుంటున్నాను. ఎందుకంటే అగ్రవాల్ అంటేనే ఒక మంచి బ్రాండ్. మరి ఈరోజు ఇది దాదాపుగా బయట ఈ ఫ్రేమ్ వేయించుకోవాలంటే
ప్లస్ గ్లాసెస్తో 1800 అవుతుందంటండి. అలాంటిది 1000 రూపాయలు తగ్గించి 800 రూపాయలకే వేస్తారని చెప్పారు. ఇంకా అవకాశం ఉండి ఇంకొక 50 తగ్గించమని అడిగాను, వారిని మాట్లాడతానన్నారు. మరి చక్కటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇదంతా కూడా చాలా క్వాలిటీగా ఉంది. అందరూ అలాగే టెస్ట్ చేసినందుకు కూడా ఫ్రీ అండి. దీంట్లో కూడా 1000 రూపాయలు తగ్గిస్తున్నారు. అలాగే కంటి సమస్యలు ఏముంటే ఆపరేషన్లు కూడా మ్యాక్సిమం తగ్గించి ఏర్పాటు చేస్తానని చెప్పారు. మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి ఏర్పాటు చేసినటువంటి మరి స్థానిక 29వ వార్డులో కౌన్సిలర్గా పోరాడి ఓడిన ప్లస్ యాక్టివ్గా ఉన్నటువంటి చేన్ ప్రసాద్ గారికి, నిన్న కార్యక్రమాలన్నీ దగ్గర చూసిన రాంబాబు గారికి, అలాగే సత్యబాబు గారికి, ప్రమీల గారికి, సత్యనారాయణ గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే మా వెంకటేశ్వరరావు గారికి, మరి అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మన జంగాడు పట్టణంలో బాలాజీ నగర్లో 27, 28, 29 వాటికి సంబంధించి ఇక్కడ అగర్వాల్ ఐ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఐ క్యాంప్ పెట్టారండి. ఇక్కడికి వచ్చి ఈ ప్రజలందరూ కూడా ఈ అగర్వాల్ ద్వారా ఇక్కడ ఐ టెస్టులు చేయించుకుని ఇక్కడ ఫ్రీ టెస్టులు ఫ్రీగా చేస్తారు. తర్వాత ఇక్కడ ఏదన్నా కళ్ళోడది పడితే కనుక మన హాస్పిటల్కి వెళ్తే 1800 అయితే ఇక్కడ 700, 800 ఆ రేంజ్లో అదే టెస్టులు చేసి మనందరికీ ప్రజలందరికీ కూడా ఎంతో ఇదిగా చేయాలని చెప్పని స్థానిక తెలుగుదేశం నాయకులందరి ద్వారా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఇట్లాగే ఈ ఐ క్యాంప్ ఇంచుమించుగా అన్ని వార్డుల్లో కూడా ఏర్పాటు చేసినట్టు కూటమి ద్వారా మేము అందరం కూడా ఏర్పాటు చేసినట్టు చేసి వాళ్ళ సంస్థ ద్వారా ఈ అన్ని ఇంచుమించుగా అన్ని వార్డుల్లో కూడా ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ ప్రజలందరికీ కూడా ఈ కళ్ళ యొక్క పరీక్షలన్నీ కూడా ఫ్రీ ఉచితంగా చేయించి వాళ్ళకి కళ్ళ స్పెట్స్ పడితే కనుక కొంచెం తక్కువలో మాట్లాడి వాళ్ళందరితో అగ్రవాల్ కాంగ్రెస్ మాట్లాడి చేయించినట్టు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించవలసింది తెలియజేస్తారు. పార్టీ ఆధ్వర్యంలో 27, 29 వార్డులు ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంప్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బడుగు బలహీన సమాజ వర్గ వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడ పాల్గొని వారి యొక్క కళ్ళను టెస్ట్ చేయించుకొని దానికి సంబంధించినటువంటి జోడులు వేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇంకా వారికి ఏ ఇబ్బందులు ఏమన్నా కూడా వారికి టెస్ట్ చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ ద్వారా కూడా అలాగే ఈ ప్రాంతంలో అందరూ కూడా పెట్టినటువంటి క్యాంపుని సద్వినియోగపరచుకోవాలి. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా హైస్కూల్ శివాలయం వద్ద ఉన్న విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు కూచిబట్ల వెంకటరామ సత్యనారాయణ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ నిత్య అన్నదాతగా ఆంధ్రుల అన్నపూర్ణగా సేవాగుణంతో ఉన్నారని అన్నారు. తన జీవితాన్ని అన్నార్థులకు వంట చేసి వండి పెట్టడమే జీవిత పరమావధిగా తలించి గొప్ప సేవ చేసిన మహానీయురాలని అన్నారు. వారిని స్మరించుకోవటం ప్రతి ఆంధ్రుడి బాధ్యత అని గుర్తించాలని తెలిపారు. వారిని ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం కొవ్వూరు రోడ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ వితరణ కార్యక్రమంలో దాహార్తులకు ఎండ నుంచి ఉపశమనం పొందే నిమిత్తం డొక్కా సీతమ్మ ప్రేరణతో పాదచారులకు వాహనదారులకు మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోపాక శ్రీనివాసరావు, కోశాధికారి మదనంబేడు కృష్ణప్రియ, కలుపర్తి రామకృష్ణ, బికే విశ్వనాథ్, సొలస రవికుమార్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండల పరిధిలో పెట్రోల్ బంక్లను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించి నిరసన చేపట్టారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని ఆరోపించారు. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు వంట గ్యాస్ వరకు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరిందని కృత్రిమ కొరత సృష్టించి దాని ద్వారా దోచుకునే పర్వానికి సిద్ధమయ్యారని వాపోయారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, సరఫరాలో సంక్షోభం లేదని అన్నారు. కానీ ఇక్కడ కొమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని, 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు, రైతులు, సామాన్య ప్రజలు
మరి ప్రతి ఒక్కరు కూడా డీజిల్ పెట్రోల్ కొరతతో మరి అల్లాడిపోతున్నారు. ఎక్కడ ఏ బంకు దగ్గరికి చూసినా గానీ మరి ప్రజలు రైతాంగం ఈరోజు క్యూలో ఉండి ఈరోజు నిలబడిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు. మన పక్కనున్న తమిళనాడులో గాని, తెలంగాణలో గాని, కర్ణాటకలో గాని కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు యొక్క అసమర్థ పాలన వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితులు దాపరించింది. ఈ రోజు పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ప్రజలు గాని, రైతులు గాని, హాస్పిటల్కి వెళ్ళవలసిన పేషెంట్లు గాని చాలా అవస్థలు పడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మరి నిరసన కార్యక్రమాన్ని పిలిపిస్తే ఇల్లు కూడా మరి ఆపడానికి పోలీసు ద్వారా ఈ రోజు ఈ ప్రభుత్వం పూనుకుంది. అయినా కానీ ఈ రోజు ప్రజలు సాక్షాత్తు మేమే వచ్చి ఈ రోజు పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే మరి చూసారు కదా ఏ విధంగా క్యూలో నించున్నారో ప్రజలందరూ కూడా తేటతెల్లం అవుతుంది. ఈ రోజు డీజిల్ కి అయితే మరి నో బోర్డు అని పెట్టాడు. ఈ రోజు అలా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టిస్తానన్నాడు. సంపద సృష్టించడం పోయి ఈ రోజు సంపద లేకుండా చేశాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈవెన్ పెట్రోల్ డీజిల్ కూడా వెళ్ళని పరిస్థితిలో ఉన్నాడంటే ఇది కేవలం బ్లాక్ మార్కెట్ లో ఈ రోజు అమ్మడమే. ఈ రోజు కూటమి నాయకులు, డీలర్లు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు దోపిడీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఎరువుల కొరతను కూడా అలాగే కృత్రిమ కొరతగా సృష్టించి దోసుకున్నారు. విత్తనాలు కూడా మరి కృత్రిమ కొరతగా సృష్టించి దోసుకున్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా కృత్రిమ కొరతగా సృష్టించి ఈ రోజు దోసుకునే పరిస్థితి ఏర్పడింది. దీని మీద ప్రజలు కూడా ఈ రోజు ఆందోళన, ఆగ్రహంతో ఈ రోజు ఉన్నారు. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెరవండి, ప్రజలకి కావలసినంత పెట్రోల్ డీజిల్ ఇవ్వండి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో దొరుకుతున్న పెట్రోల్ డీజిల్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు దొరకడం లేదో ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దోపిడికి అలవాటు పడిపోయాడు. దోపిడికి అలవాటు పడి ఈ రోజు పెట్రోల్ డీజిల్ కూడా బ్లాక్ చేసి ఈ రోజు మరి అమ్ముకుంటున్నారు వాళ్ళ నాయకులు, వాళ్ళందరూ కలిసి. దీని మీద ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఒక బ్యాంక్ వద్ద దారుణం పలువురిని కంటతడి పెట్టించిన హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. తన సోదరి అకౌంట్లోని డబ్బుల కోసం జీతు ముండా అనే వ్యక్తి రోజుల తరబడి బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. తన సోదరి చనిపోయిందని చెబుతున్నా సరే అకౌంట్ హోల్డర్ రావాల్సిందని బ్యాంక్ సిబ్బంది పట్టుబట్టడంతో విసిగిపోయిన ఆ అన్న తన చెల్లిని పూడ్చిన చోట తవ్వి ఏకంగా ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు తీసుకొచ్చాడు. నిరక్షరాస్యుల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి ఇది అర్థం పెడుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చెంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పామాయిల్ లోడ్తో ఉన్న లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్లడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి శరీరం నుంచి శిరస్సు ఎగిరిపడిందని తెలియజేస్తున్నారు. అతివేగంగా పామాయిల్ లారీలు లోడుతో వెళ్లడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. కనీసం రహదారికి మార్జిన్స్ కూడా లేకపోవడంతో గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి దేవులపల్లి మీదుగా రాకపోకలు సాగించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాహనాలను నడపాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్స్ ధరించి ప్రయాణం చేయాలని పోలీసులు కోరుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన బులియన్ అండ్ పాన్ మర్చెంట్స్ అసోసియేషన్ అక్షయ తృతీయ వార్షికోత్సవాలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన వర్తకులు. శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని పరిశీలించిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు. లీకేజ్లు, డ్రాప్ వాల్ గేట్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన నీటి సంఘాలు, రైతులు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన పామాయిల్ లోడుతో ఉన్న లారీ, అక్కడికక్కడే స్కూటిస్ట్ మృతి. పర్యావరణ పరిరక్షణపై నడుం బిగించిన ఉభయ తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు. గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం వద్ద ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కరపత్రాలు పంపిణీ. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి, ఘన నివాళి అర్పించిన ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం. మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుపై హర్షం. వార్తలు సమాప్తం. నమస్కారం.